వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. మనలో చాలామందికి ఇంగ్లీష్ వచ్చినా తెలిసినా సరిగ్గా మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన కారణం సైకలాజికల్గా ఉన్నటువంటి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి సార్ అంటే, మనం నేను ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళు కామెంట్ చేస్తారేమో, నవ్వుకుంటారేమో, ఇంకొంచెం వీలైతే ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానం చేస్తారేమో. సో వాళ్ళ కోసం భయపడి మనం ఇంగ్లీష్ని ఆపేసుకుంటున్నాం, ఇంగ్లీష్ని దాచేసుకుంటున్నాం. ఇక్కడ నా పాయింట్, మరి మిస్టేక్ వాళ్ళ సైడ్ నుంచి ఉందా, కామెంట్ చేస్తున్న వాళ్ళ సైడ్ నుంచి ఉందా, లేకపోతే అవకాశాన్ని ఇస్తున్న నా సైడ్ నుంచి ఉందా అంటే, వాళ్ళ సైడ్ మిస్టేక్ ఏమో కొంచెం పక్కన పెడితే ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తున్న మనది ఆ మిస్టేక్ అంటాను. రెడీనెస్ లేకుండా, సంసిద్ధత లేకుండా, గ్రౌండ్ ప్రాక్టీస్ లేకుండా, నెట్ ప్రాక్టీస్ లేకుండా బ్యాట్ పట్టుకొని పిచ్ మీద నిలబడితే బౌలర్ దెబ్బకి వికెట్ వెళ్ళాల్సిందే. గ్రౌండ్ ప్రాక్టీస్ లేకుండా, సరైన రెడీనెస్ లేకుండా, నా ఇంగ్లీష్ని నేను థరోగా చేసుకోకుండా, నా మిస్టేక్స్ని నేను కరెక్ట్ చేసుకోకుండా, నా యాక్సెంట్ని నేను మార్చుకోకుండా నేను వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేస్తాను సార్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తుంది ఈ నెగిటివ్ మైండ్. సో ముందు మనం ఏం చేయాలి సార్ అంటే, మన ఇంగ్లీష్ని, మన ఎర్రర్స్ని, మన మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకొని, మన మిర్రర్ ముందర నిలబడి మనల్ని మనం చూసుకొని, మన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ ఒక ప్రాక్టికల్లో ఉంది అన్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆ మాటకి ఒక వాల్యూ ఉంటుంది. సో నేనేమంటాను సార్ అంటే, స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య. సో దానికోసం మరి ఈరోజు క్లాస్లో మనం జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటికి రైట్ ఆన్సర్స్ ఏంటి, రీజన్స్ ఏంటి అనేది కొంచెం సబ్జెక్ట్ని కొంచెం తవ్వుదాం అని చెప్పి నేను కొన్ని సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాను. లెట్ us ఎంటర్ ఇన్ ద క్లాస్. కామన్ ఇంగ్లీష్ మిస్టేక్స్, దేర్ కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ చూడండి, అతను టీ అంటే ఇష్టపడడు, అతనికి టీ అంటే ఇష్టం లేదు. హీ డోంట్ లైక్ టీ అనేది రాంగ్ ఆన్సరు. దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే హీ డజంట్ లైక్. పర్సనల్గా నేను చాలామందిని చూశాను, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంటారు, ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటారు, ఫాస్ట్గా మాట్లాడుతుంటారు, పాష్గా మాట్లాడుతుంటారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, హీ డోంట్ హ్యావ్ మేనర్స్, హీ డోంట్ హ్యావ్ సెన్స్ అన్నాడు. హీ డోంట్ హ్యావ్ మేనర్స్ అన్నాడు. అయ్యా, హీ తర్వాత డోంట్ రాంగ్, హీ తర్వాత డజంట్ రావాలి. ఎందుకు సార్ అంటే, లెట్ us see here. థర్డ్ పర్సన్ సింగులర్స్ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, ఆ మాటకు వస్తే ఎనీ నేమ్, ఏ నేమ్ వచ్చినా కూడా వీటి తర్వాత డూ రాకూడదు, డజ్ రావాలి. నెగిటివ్ అయితే డజంట్ రావాలి. మరి డూ ఎప్పుడు రావాలి సార్ అంటే, ఐ అని వచ్చినా, వి అని వచ్చినా, యూ అని వచ్చినా, దే అని వచ్చినా వీటికి మాత్రం డూ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే డజ్ వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, హీ ఉంది, కానీ ఇక్కడ డోంట్ అన్నాడు. హీ డోంట్ లైక్ టీ, అతను టీ ఇష్టపడాడు. హీ డోంట్ కాదు, హీ డజంట్ లైక్. ఇక చూడండి, ఆమె సరిగ్గా పని చేయదు సార్. మా ఇంట్లో పని ఆమె ఉందనుకోండి, షీ డజంట్ వర్క్ ప్రాపర్లీ అండి. షీ డజంట్ వర్క్ ప్రాపర్లీ. అతను సరిగ్గా మాట్లాడాడు సార్, ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. హీ డజంట్ స్పీక్ ప్రాపర్లీ. హీ డజంట్ టాక్ టు ఎనీబడి. అసలు ఎవరితో మాట్లాడు సార్. హీ డజంట్ టాక్ టు ఎనీబడి. లేదు సార్, అతను సరిగ్గా గేమ్ ఆడాడు సార్. హీ డజంట్ ప్లే ప్రాపర్లీ. అది ఇటు తీసుకోండి. లేదు సార్, ఇది పని జరగదు సార్. ఇట్ డజంట్ వర్కౌట్ అంటారు. ఇట్ డజంట్ వర్కౌట్, ఇది పని జరగదు అంటారు. రమ్య క్లాస్కే రాదు సార్. రమ్య డజంట్ కమ్ టు ద క్లాస్ ప్రాపర్లీ. షీ డజంట్ కమ్ అను డైలీ, షీ డజంట్ కమ్ రెగ్యులర్లీ. ఆమె రెగ్యులర్గా రాదు. అతను డబ్బులు తీసుకుంటాడని సరిగ్గా పే చేయడు సార్. మై ఫ్రెండ్, హీ డజంట్ పే ప్రాపర్లీ. సో సబ్జెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే డజ్ తీసుకోండి, డోంట్ తీసుకోవద్దు. సబ్జెక్ట్గా ఇవి వస్తే మాత్రం డోంట్ తీసుకోండి. ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ సెంటెన్స్, ఆమె నాకంటే చాలా బెటర్. షీ ఈజ్ మోర్ బెటర్ దాన్ మీ అనేది రాంగ్. షీ ఈజ్ బెటర్ దాన్ మీ అనేది రైట్ ఆన్సర్. సరే, ఫస్ట్ వన్ ఎందుకు రాంగ్ సార్ అంటే, ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అడ్జెక్టివ్స్ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, మెనీ, మోర్, మోస్ట్, లేదా మచ్ మోర్, మోస్ట్. లేదు, సెకండ్ గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే మోర్, బెటరు రెండు కూడా ఇక్కడ చూడండి, మోరు, బెటర్, ఈ రెండు కూడా కంపారిటివ్ డిగ్రీలో ఉన్నాయి. ఒకే సెంటెన్స్లో రెండు కంపారిటివ్ డిగ్రీస్ రాకూడదు.
ఒకే సెంటెన్స్లో 2 కంపారిటివ్ డిగ్రీస్ రాకూడదు, ఒకటే రావాలి. అందుకు ఈ సెంటెన్స్ రాంగ్ అయింది. మోర్ రిమూవ్ చేసేసి షీ ఈజ్ బెటర్ దాన్ మీ అని చెప్పాడు. అంటే ఈ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం సార్ అంటే, ఒకే సెంటెన్స్లో ఇన్ అ సింగిల్ సెంటెన్స్ వీ షుడ్ నాట్ యూజ్ 2 కంపారిటివ్ డిగ్రీ వర్డ్స్. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. ఆమె నాకంటే చాలా హైట్ ఉంటుంది, షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ అంటారు చాలామంది. షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ అనే సెంటెన్స్ రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే, ఇక్కడ మోర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ టాలర్ కూడా చూడండి, టాలర్ టాలెస్ట్, మళ్ళీ టాలర్ కూడా కంపారిటివ్ డిగ్రీ. సో 2 డబుల్ కంపారిటివ్స్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్. 2 కంపారిటివ్ డిగ్రీలు ఒకటే సెంటెన్స్లో రాకూడదు, ఒకటే రావాలి. అందుకే ఈ సెంటెన్స్ రాంగ్ అయింది. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ సెంటెన్స్. నేను ఒక తప్పు చేశాను. ఐ డిడ్ ఏ మిస్టేక్ అనేది రాంగ్, ఐ మేడ్ ఏ మిస్టేక్ అనేది రైట్. ఎందుకు ఐ డిడ్ ఏ మిస్టేక్ రాంగ్ అని మనం చూస్తే బాగా గమనించండి. ఇక్కడ మిస్టేక్ అని ఉంది కదా, మిస్టేక్ అనేది నౌన్ ఎప్పుడు కూడా మేక్ ప్లస్ నౌన్ అనేది మనకు ఉన్నటువంటి రూలు. అంటే నౌన్ కంటే ముందు మేక్ రావాలా. మేక్కి 3 ఫార్మ్స్ చూసుకుంటే మేక్, మేడ్. సో ఇక్కడ చూడండి, ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే నౌన్ ఫామ్ కంటే ముందు మనకి మేక్ రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఐ డిడ్ ఎర్రర్ కాదు, ఐ మేడ్ ఎర్రర్. నేను ఒక తప్పు ఎర్రర్ అనేది ఇట్ ఈస్ వాట్ నౌను, అందుకే మేడ్ అన్నాను. ఐ మేడ్ అన్ ఎర్రర్, నేను ఒక ఎర్రర్ చేశాను, ఒక మిస్టేక్ చేశాను. మరి డిడ్ ఎప్పుడు వాడాలి సార్ అంటే, డిడ్ అనేది టాస్క్కి అంటే యాక్షన్స్కి వాడాలి. సో డిడ్ అనేది డిడ్డు ప్లస్ యాక్షన్, మేక్ ప్లస్ నౌన్. సో ఆ లెక్కన ఈ పాయింట్ నుంచి మనమే నేర్చుకుంటున్నాం సార్ అంటే, ఐ డిడ్ ఏ మిస్టేక్ అనేది రాంగ్. నౌన్ ఫామ్ కంటే ముందు డిడ్ రాకూడదు, మేడ్ అని రావాలి. మీనింగ్ ఒకటే సేమ్. జనరల్గా చాలామంది మనం ఐ డిడ్ ఏ మిస్టేక్ చాలామంది వాడుతూ ఉంటారు. పెద్ద నేరాలు జరుగుతాయా, ఘోరాలు జరుగుతాయా, అది పెద్ద ఏమేం కాదు. బట్ మనం ఏదైనా రాసేటప్పుడు కొంచెం ప్రాపర్గా మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్నవి తెలుసుకుంటే దాని నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ విల్ బి డబుల్డ్. అప్పుడు మనం మాట్లాడే మాటకి చాలా స్ట్రెంగ్త్ అని ఉంటుంది. ఐ డిడ్ ఏ మిస్టేక్ కాదు, ఐ మేడ్ ఏ మిస్టేక్ అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్, అతను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. హీ ఈజ్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years అనేది రాంగ్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years అనేది రైట్. ఎందుకు ఫస్ట్ వన్ రాంగ్ అయింది సార్ అనేది లెట్ us see here. హీ ఈజ్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, అతను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అతను 5 years నుంచి పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంటే మనం వాడాల్సింది ప్రజెంట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి అంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వాడి ప్లస్ వర్బ్ 4 వాడాలి. ఆ లెక్కన హీ వచ్చింది కాబట్టి హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఇక్కడ హీఈస్ వర్కింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు పని చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ నౌ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు పని చేస్తున్నాడు. అతను ఇప్పుడు కాదు పని చేయడం, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, 5 years నుంచి పనిచేస్తున్నాడు అన్నప్పుడు హీఈస్ వర్కింగ్ కాదు, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ టెన్స్ వర్బ్ ఫార్మ్స్ చూసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను అంటే ఐ ఆమ్ టీచింగ్ అని, ఇప్పుడు చేస్తుంటే ఐ ఆమ్ టీచింగ్ అనండి. నేను 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అంటే ఐ ఆమ్ టీచింగ్ ఫర్ 15 years కాదు, ఐ హ్యావ్ బీన్ టీచింగ్. ఎందుకు, పని 15 సంవత్సరాల కిందట స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 15 years, 15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. అంటే ఇక్కడ మనం టెన్సెస్ చూసుకోవాలి. దీని నుంచి మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ వేరు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వేరు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆమె స్కూల్కి వెళ్ళలేదు అనే వాక్యానికి షీ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్ అనేది రాంగ్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే షీ డిడ్ంట్ గో టు స్కూల్ అనేది రైట్. సరే ఇది ఎందుకు రాంగ్ అయింది సార్ అంటే లెట్ us అబ్జర్వ్. డిడ్ నాట్ తర్వాత వెంట్ టు అంటే వెంట్ టు అనేది వర్బ్ టు, అది
బేసిక్గా మనకున్న రూల్ ఏంటి సింపుల్ పాస్ట్లో సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బు 1 రావాలి. అంటే మొదటి వర్బ్ బేస్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే డిడ్ అనేది వర్బు 2, డిడ్ అనేది వర్బు 2. ఎలా అవుతుంది వర్బు 2? డూ, డిడ్, డన్. డిడ్ అనేది V2, మళ్ళీ V2 రాకూడదు అంటే ఒకే సెంటెన్స్లో 2 V2లు రాకూడదు అడ. సో అందుకు డిడ్ తర్వాత V1 వాడాలి. చాలామంది పిల్లలు స్కూల్స్లో నేను చూడలేదు సార్ అని చెప్తే, నేను చూడలేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అంటే ఐ డిడ్ నాట్, ఐ డిడ్ంట్ సా అంటారు. క్వైట్ రాంగ్. ఎందుకు? డిడ్ నాట్ తర్వాత బేస్ వర్బ్ వాడాలి, సా కాదు సి వాడాలి. ఐ డిడ్ంట్ సీ ఆ లెక్కన డిడ్ నాట్ తర్వాత గో తీసుకోవాలి. ఐ డిడ్ంట్ గో అనాలి. నేను అర్థం చేసుకోలేదు సార్, ఐ డిడ్ంట్ అండర్స్టూడ్ కాదు, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. నేను 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 పంపించలేదు సార్ అంటే ఐ డిడ్ నాట్ సెండ్, ఐ డిడ్ంట్ సెండ్ వాడాలి, సెంట్ వాడకూడదు. సో ఈ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం సార్ అంటే డిడ్ నాట్ తర్వాత వెర్బ్ 1 రావాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం జనరల్గా మాట్లాడుకుంటే, అతను పెళ్లి చేసుకోలేదు, హీ డిడ్ంట్ మ్యారీ. అతను అనుకోలేదు, హీ డిడ్ంట్ థింక్ అబౌట్ ఇట్, హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ వన్. లేదు సార్ నేను ఏం అడగలేదు సార్, ఐ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్. లేదు సార్ మనం కనిపెట్టలేదు సార్, ఐ డిడ్ంట్ ఫైండ్ ద థింగ్. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఫైండ్, నేనేం ఖర్చు పెట్టలేదు. ఐ డిడ్ంట్ స్పెండ్ అ సింగిల్ రూపీ. నేను నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేదు. ఐ డిడ్ంట్ ఇంప్రూవ్ మై స్కిల్స్, ఐ డిడ్ంట్ ఇంప్రూవ్ మై స్కిల్స్ అంట. నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేదు. డిడ్ నాట్ తర్వాత V1 వాడండి. ఫ్రమ్ దిస్ బిట్ వీ హ్యావ్ లర్న్డ్. నెక్స్ట్ బిట్ చూడండి, నేను మీతో ఏకీభవిస్తున్నాను అంటే ఐ హావ్ అగ్రీ విత్ యూ అనేది రాంగ్, ఐ అగ్రీ విత్ యూ అనేది రైట్. ఎందుకు సార్ అంటే లెట్ us అండర్స్టాండ్ హియర్. చూడండి యామ్ తర్వాత ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్ల తర్వాత వర్బ్ 4 రావాలి. దాన్నే ప్రజెంట్ కంటిన్యూయస్ అంటాము. I am teaching now, you are listening and you're gaining the knowledge and you are receiving the knowledge from the teacher. సో అక్కడ I am తర్వాత మళ్ళీ అగ్రి అంటే V1 ఉంది, సబ్జెక్టు V1 వాడాలి. సబ్జెక్టు ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్లోనే వాడాలి. ఇన్ కేస్ ఈజ్, యామ్, ఆర్ తర్వాత V4 కాకుండా ఇంకేమైనా రావచ్చా? V3 కూడా రావచ్చు. దట్ ఈస్ వాట్ ప్యాసివ్ వాయిస్, అది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ స్టేట్మెంటు నేను నీతో ఏకీభవిస్తున్నానని చెప్పడానికి యామ్ తర్వాత అగ్రి V1 రాకూడదు. ఎప్పుడు కూడా వస్తే యామ్ తర్వాత V4 అన్న రావాలి, లేదా ప్యాసివ్ ఫామ్ అయితే V3 రావాలి. అప్పుడు యామ్ అనేది ఇక్కడ అవసరం లేదు, యామ్ అనేది అవసరం లేదు. కాబట్టి దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఐ అగ్రీ విత్ యూ సింపుల్ ప్రజెంట్లో చెప్పాను. ఫ్రమ్ దిస్ బిట్ వాట్ వీఆర్ లెర్నింగ్, బీ ఫార్మ్స్ తర్వాత V4 కానీ V3 కానీ రావాలి. అది మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్, ఈ సమస్య గురించి మాట్లాడు అనడానికి డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లం అనేది రాంగ్. ఎందుకు రాంగ్? మరి డిస్కస్ ద ప్రాబ్లం ఎందుకు రైట్ సార్ అంటే డిస్కస్ తర్వాత ప్రిపోజిషన్ అబౌట్ ఎప్పుడు రాకూడదు. మనం జనరల్గా మాట్లాడుతుంటాం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఇష్యూ అంటారు. డిస్కస్ అంటేనే ఒక దాని గురించి చర్చించడం అని. డిస్కస్లోనే గురించి అనే ఒక మీనింగ్ ఇన్డెప్త్గా ఉంది కాబట్టే డిస్కస్ తర్వాత ప్రిపోజిషన్ అబౌట్ రాకూడదు. అందుకే డిస్కస్ దిస్ ప్రాబ్లం అంటాం. కానీ మనం జనరల్గా మనం ఎక్కువగా మాట్లాడుతుంటాము వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దామ్, వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాము. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. కాదు, వీ డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రాంగ్, వీ డిస్కస్ ఇంగ్లీష్ ఈజ్ కరెక్ట్. వీ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్, మేము రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పాలిటిక్స్ కాదు, వీ డిస్కస్ పాలిటిక్స్. వీ డిస్కస్ పాలిటిక్స్. డిస్కస్ తర్వాత అబౌట్ రాకూడదు. అది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్, ఆమె జనరల్గా మనం చాలామంది చెప్తుంటారు షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. ఇంగ్లీష్లో కజిన్ అంటేనే బ్రదరు సిస్టరు అనే ఒక మీనింగ్. కజిన్ అంటేనే కజిన్ అంటేనే బ్రదర్ కానీ సిస్టర్ కానీ అనే ఒక మీనింగ్. కజిన్ తర్వాత సిస్టరు బ్రదరు రాకూడదు. కజిన్ తర్వాత సిస్టరు బ్రదరు రాకూడదు. రైట్, లెట్ us అండర్స్టాండ్ హియర్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై కజిన్, ఆమె మా కజిను అంటే కజిన్ అంటేనే సిస్టర్. అప్పుడు మీనింగ్ చూడండి, షీ ఈజ్ మై సిస్టర్ అనేది మీనింగు.
కజిన్ అంటే షీ కాబట్టి ఎలాగైనా కజిన్ అంటే సిస్టర్ కాబట్టి షీ ఈజ్ మై సిస్టర్ అన్న షీ ఈజ్ మై కజిన్ అన్న రెండింటి కూడా సేమ్ మీనింగే. మళ్ళీ పొరపాటున ఇక్కడ కజిన్ తర్వాత సిస్టర్ పెట్టినారు అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ సిస్టర్ అని మీనింగ్ ఉంటుంది ఇన్సైడ్. ఇక్కడ ఏమైతే షీ ఈజ్ మై సిస్టర్ అవుతుంది. షీ ఈజ్ మై సిస్టర్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, హీ ఈజ్ మై బ్రదర్ అవుతుంది. నో, అందుకే కజిన్ తర్వాత బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాడకూడదు. గర్ల్ అయితే షీ ఈజ్ మై కజిన్, బాయ్ అయితే హీ ఈజ్ మై కజిన్ అని చెప్పడం వెరీ సింపుల్. నెక్స్ట్ ఐ ఆమ్ హ్యావింగ్. చూడండి, నెక్స్ట్ బిట్ చూద్దాం. నాకు దగ్గర ఒక కారు ఉంది, నాకు కారు ఉంది అని చెప్పడానికి ఐ ఆమ్ హ్యావింగ్ ఎ కార్ అనేది రాంగ్, ఐ హ్యావ్ ఎ కార్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకు ఐ ఆమ్ హ్యావింగ్ ఎ కార్ అనేది రాంగ్ సార్ అంటే, జనరల్గా మీరు చూడండి, సుజాత ఐ లవ్ యూ సుజాత అంటాం, ఐ లవ్ యూ సుజాత అంటామే కానీ సుజాత ఐ ఆమ్ లవ్వింగ్ యూ అనేది మనం జనరల్గా మనం వినని ఒక లైను. ఐ ఆమ్ లవ్వింగ్ యూ అనకూడదు. నెక్స్ట్ రమ్య సుజాత ఐ ఆమ్ లైకింగ్ యూ అనకూడదు, సుజాత ఐ లైక్ యూ అనాలి. ఐ లైక్ యూ అంటామే కానీ ఐ ఆమ్ లైకింగ్ యూ అని అనకూడదు. అంటే లవ్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు, లైక్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు. వీటిని ఎగ్జంప్షన్స్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ లేదు ఎగ్జంప్షన్స్ ఆఫ్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క మినహాయింపులు. నేను దీన్ని వాసన చూస్తున్నాను, ఐ ఆమ్ స్మెల్లింగ్ ఇట్ కాదు, ఐ స్మెల్ ఇట్. నాకు మీరు తెలుసు, ఐ ఆమ్ నోయింగ్ యూ కాదు, ఐ నో యూ. అంటే కొన్ని వర్బ్స్కి ఇంగ్ ఫామ్ వాడకూడదు. లవింగ్ కాదు లవ్, స్మెల్లింగ్ కాదు స్మెల్, లైకింగ్ కాదు లైక్, వాంటింగ్ కాదు వాంట్, హ్యావింగ్ కాదు హ్యావ్, హ్యావింగ్ కాదు హ్యావ్. అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్బ్స్కి ఐఎన్జీ ఫార్మ్స్ యాడ్ కాబడవు, అలాంటిదే హ్యావ్ ఒకటి. అందుకే ఐ ఆమ్ హ్యావింగ్ ఎ కార్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్, ఐ హ్యావ్ ఎ కార్ ఈజ్ అ రైట్ ఆన్సర్. అండ్ ద ఫైనల్, ఓపెన్ ద లైట్. లైట్ను ఓపెన్ చేయము, టర్న్ ఆన్ ద లైట్ అంటాము. ఇది వెరీ సింపుల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వయసులో ఆమె నాకంటే పెద్దది, వయసులో ఆమె నాకంటే పెద్దది అని చెప్పడానికి షీ ఈజ్ ఎల్డర్ దాన్ మీ అనేది రాంగ్, షీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ అనేది రైట్ ఆన్సరు. సరే, ఎందుకు ఇది రాంగ్ ఆన్సరు అనేది లెట్ us see here. ఇప్పుడు చూద్దాం. జనరల్గా చూడండి, ఎల్డర్ అనేది ఎప్పటికి కూడా నౌన్తో రావాలి. ఎల్డర్ సిస్టర్ అంటాం, ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ అంటాం, పెద్దన్న పెద్దక్క అనే దానికి ఎల్డర్ ప్రక్కన నౌన్ ఫామ్ వస్తుంది, ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్. కానీ వయసులో కంపేర్ చేసేటప్పుడు ఎల్డర్ వాడకూడదు, ఓల్డర్ వాడాలి. మరి ఎల్డర్ ఎప్పుడు వాడతాం సార్ అంటే, ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ అంటే నౌన్ కంటే ముందు, సిస్టరు బ్రదర్ కంటే ముందు మనం ఎల్డర్ వాడాలి. వయసు రీత్యా కంపేర్ చేసేటప్పుడు ఓల్డర్ వాడాలి. ఆ లెక్కన షీఈ్ ఎల్డర్ అనేది రాంగు, షీఈ్ ఓల్డర్ అనేది రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ లెట్ us go for the next bit. రైట్, అతను తొందరగా ఎనికి వచ్చేసాడు అని చెప్పడానికి హీ రిటర్న్ బ్యాక్ ఎర్లీ, హీ రిటర్న్ బ్యాక్ ఎర్లీ అనేది రాంగ్ అంటున్నాడు. ఎందుకు రాంగ్ సార్ అంటే, జనరల్గా చూడండి, రిటర్న్ అంటేనే వెనక్కి రావడం. కొంచెం నేను రిటర్న్ తీసుకోండి అంటే ఏంటి, వెనక్కి తీసుకోండి అని. రిటర్న్ అంటేనే వెనక్కి రావడం, మళ్ళీ దాని పక్కన బ్యాక్ అవసరం లేదు. సో అందుకే ఇక్కడ బ్యాక్ రిమూవ్ చేసాము. హీ రిటర్న్ ఎర్లీ, అతను వెనక్కి త్వరగా వచ్చేసాడు అని. నాకు ఏమాత్రం ఐడియా లేదు, నాకు ఐడియానే లేదు అని చెప్పడానికి ఐ హ్యావ్ నో ఎనీ ఐడియా. ఇక్కడ చూడండి, నో ఈజ్ అ నెగిటివ్, ఎనీ కూడా నెగిటివ్. నో ఎనీ ఐడియా అనేది కంప్లీట్లీ మనకు సౌండింగ్ కూడా కొంచెం అంత బాగలేదు. అంటే మన పలకడానికి ఐ హ్యావ్ నో ఎనీ ఐడియా, నో ఐ హ్యావ్ నో ఐడియా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నో ఎనీ, రెండు నెగిటివ్స్ ఇక్కడ రాకూడదు. దట్స్ వాట్. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ మై కజిన్ సిస్టర్, షీ ఈజ్ మై కజిన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్, ఏదైనా ఒక వ్యక్తికి కొన్ని బాగా వచ్చు, నాకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు, ఐ ఆమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ అనాలి. గుడ్ తర్వాత ఎట్ రావాలి. ప్రిపోజిషన్ చూడండి ఫిక్స్డ్, గుడ్ తర్వాత ఎట్ రావాలి. సో చూడండి, హీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్ కాదు, హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథ్స్, హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథ్. అతనికి మ్యాథ్స్ బాగా వచ్చు. ఏదైనా మనకు ఒక ఎక్స్పర్ట్నెస్, ఒక ఒక గ్రిప్ ఉన్నదాన్ని గుడ్ అట్ అనాలి. నాకు వంట చాలా బాగా వచ్చు, ఐఎమ్ గుడ్ అట్ ప్రిపేరింగ్, ఐఎమ్ గుడ్ అట్ మేకింగ్, ఐఎమ్ గుడ్ అట్ కుకింగ్.
నాకు షటిల్ చాలా బాగొచ్చు, ఐఎమ్ గుడ్ అట్ ప్లేయింగ్ షటిల్, ఐఎమ్ గుడ్ అట్ ప్లేయింగ్ షటిల్. వాళ్ళకి మాటలు చెప్పడం చాలా బాగొచ్చు. దే ఆర్ గుడ్ అట్ టెల్లింగ్ ద స్టోరీస్, దే ఆర్ గుడ్ అట్ టెల్లింగ్ ద స్టోరీస్. వాళ్ళకి స్టోరీస్ చెప్పడం చాలా బాగొచ్చు. నాకు హెల్ప్ చేయడం చాలా బాగొచ్చు. ఐఎమ్ గుడ్ అట్ హెల్పింగ్ ద పీపుల్, ఐఎమ్ గుడ్ అట్ హెల్పింగ్ ద పీపుల్. అది దట్స్ వాట్. నెక్స్ట్ చూడండి, ఆమె డాక్టర్ని పెళ్లి చేసుకుంది అని చెప్పడానికి షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఎ డాక్టర్. ఆమె డాక్టర్తో పెళ్ళి అయింది, ఆమెకి డాక్టర్తో పెళ్ళి అయింది అనే సెన్స్లో జనరల్గా తో అంటే విత్ అని పెట్టేసి సెంటెన్స్ మనం చూసుకుంటాము. అది రాంగ్ ఆన్సర్. ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటంటే మ్యారీడ్ తర్వాత టు రావాలి, సీనియర్ తర్వాత టు రావాలి, జూనియర్ తర్వాత టు రావాలి, లిజన్ తర్వాత టు రావాలి. ఐ లిజన్ టు అంటే దీస్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఎ డాక్టర్. ఆమె డాక్టర్ని పెళ్లి చేసుకుంది, డాక్టర్తో ఆమెకి మ్యారేజ్ అయ్యింది. జనరల్గా మనం ఏమిటంటే డాక్టర్తో అయ్యింది, పోలీస్తో అయ్యింది, లేకపోతే టీచర్తో అయ్యింది. తో అంటే విత్ అని మనం వాడతాము. ఇంగ్లీష్ నెవర్ బార్న్ ఫ్రమ్ తెలుగు, ఇంగ్లీష్ బార్న్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ. సో మనం ఏంటంటే తెలుగులో తో అంటే విత్ అని పెట్టేస్తాము. అది మ్యారీడ్ తర్వాత టు రావాలి. ఐ మ్యారీడ్ టు ఎ టీచర్, మ్యారీడ్ టు ఎ టీచర్, ఒక టీచర్తో పెళ్లి చేసుకున్నాను. సో దిస్ ఇస్ పాయింట్. నెక్స్ట్ చూడండి, నాకు బోరింగ్గా ఉందని చెప్పడానికి ఐ ఆమ్ ఫీలింగ్ బోర్డ్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే ఫీలింగ్ ఇంగ్ ఫామ్ రాకూడదు, ఫీలింగ్ అనేది రాదు, ఫీల్ అనేది వస్తుంది. ఐ లవ్వింగ్ కాదు, ఐ ఆమ్ లవ్వింగ్ యూ కాదు, ఐ లవ్ యూ అనేది కరెక్ట్. ఐ ఆమ్ లైకింగ్ యూ కాదు, ఐ లైక్ యూ ఈజ్ కరెక్ట్. అంటే ఐ ఆమ్ హ్యావింగ్ ఎ కార్ ఈజ్ రాంగ్, ఐ హ్యావ్ ఎ కార్ ఈజ్ రైట్. అంటే కొన్ని వర్బ్స్కి ఐఎన్జీ ఫార్మ్స్ రాకూడదు. ఫీలింగ్ కాదు ఫీల్, లవ్వింగ్ కాదు లవ్, లైకింగ్ కాదు లైక్, స్మెల్లింగ్ కాదు స్మెల్ ఇట్, హ్యావింగ్ కాదు హ్యావ్ ఇట్, ఫీలింగ్ కాదు ఫీల్. ఐ ఆమ్ ఫీలింగ్ బోర్డ్ రాంగ్ ఆన్సర్, ఐ ఫీల్ బోర్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. సరే ఐ ఆమ్ ఫీలింగ్ బోర్డ్ రాంగ్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. గ్రామటికల్గా మనం ఇంత దూరం వచ్చింది రాంగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాదు, రైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. కాంప్రమైజ్ కాకూడదు, మేనేజ్ చేయకూడదు ఇంగ్లీష్ని. వీ షుడ్ నాట్ మేనేజ్ అవర్ ఇంగ్లీష్, వీ షుడ్ గెట్ ద కమాండింగ్ ఓవర్ ఇంగ్లీష్ అనేది నా పాయింట్. నెక్స్ట్, గివ్ మీ వన్ సజెషన్. గివ్ మీ ఏ సజెషన్ అంటే ఇట్స్ మోర్ ఎనఫ్, అందుకే నేను అది పెట్టలేదు. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. అతను మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు సార్. హీ ఈస్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్ అనేది రాంగ్, హీ హాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్ ఈజ్ రైట్. ఎందుకు ఫస్ట్ వన్ రాంగ్ అయింది సార్ అంటే చూడండి, పని ఎప్పుడు స్టార్ట్ అయింది? సిన్స్ మార్నింగ్ స్టార్ట్ అయింది. అంటే పని గతంలో స్టార్ట్ అయింది, పొద్దున స్టార్ట్ అయింది, ప్రస్తుతంలో కూడా నడుస్తూనే ఉంటే వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాలి. అంటే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్తో ప్లస్ వర్బ్ 4 తీసుకోవాలి. ఎందుకు? ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతంలో కూడా నడుస్తూ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్ వాడకూడదు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్, దీన్ని వాడకూడదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనం టెన్స్లో ఉన్నాము, టెన్సెస్ కరెక్ట్గా ఫాలో అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను టీచ్ చేస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి నేను టీచ్ చేస్తున్నాను అంటే ఐ ఆమ్ టీచింగ్ ఫర్ 15 years అనేది రాంగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 15 years అనేది రైట్. అంటే పని ఎప్పుడు స్టార్ట్ అయింది? గతంలో స్టార్ట్ అయింది. అతను ఆడడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? మార్నింగ్ స్టార్ట్ చేశాడు, ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాడు అన్నప్పుడు హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్. ఉద్యోగస్తుల్లో చాలామంది, స్పెషల్గా టీచర్స్, ఐటీ ఎంప్లాయీస్, 10 years నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాను, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years, రాంగ్. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years, రాంగ్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ 10 years ఈజ్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాను, ఐ ఆమ్ ఎంజాయింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్, రాంగ్. ఐ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఈజ్ రైట్.
నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తీసుకుంటూ ఉన్నాను. ఐ ఆమ్ టేకింగ్ కాదు, ఐ హ్యావ్ బీన్ టేకింగ్ నాన్ వెజ్ సిన్స్ మై చైల్డ్హుడ్. గతంలో పని స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నడుస్తూ ఉంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనాలి. లెట్ us అండర్స్టాండ్. ఆమె వర్క్ పూర్తి చేయలేదు అని చెప్పడానికి షీ డిడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే డిడ్ నాట్ తర్వాత వర్బ్ వన్నే రావాలి. సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బ్ వన్ రావాలి. డిడ్ నాట్ తర్వాత వర్బ్ వన్నే రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వర్బ్ 2 ఇచ్చాడు. ఎలా చెప్తాము? వర్బ్ ఫార్మ్స్ రావాలి. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఇక్కడ డిడ్ నాట్ తర్వాత వెర్బ్ 1 బేస్ వర్బే రావాలి. షీ డిడ్ంట్ కంప్లీట్ ద వర్క్ ఈజ్ రైట్ ఆన్సర్. షీ డిడ్ంట్ కంప్లీట్ ద వర్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కానీ షీ డిడ్ నాట్ అంటే డిడ్ నాట్ తర్వాత ఆల్రెడీ బిట్ ఒకసారి చూసాము, ఇంకోసారి చెప్తున్నా. డిడ్ నాట్ తర్వాత వర్బ్ 1 రావాలి. ఇప్పుడు చూడండి, నేను అనుకోలేదు సార్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఆమె రాలేదు సార్ ఇక్కడికి. షీ డిడ్ంట్ కేమ్. చాలామంది స్కూల్ స్టూడెంట్స్, చాలామంది రైట్, చాలామంది స్కూల్ పిల్లలు చెప్తుంటారు ఆమె ఎగ్జామ్ రాయలేదు సార్, షీ డిడ్ంట్ రోట్ అని చెప్తుంటారు. షీ డిడ్ంట్ రోట్ అని చెప్తుంటారు. ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. రోట్ అనకూడదు, డిడ్ నాట్ తర్వాత రైటే రావాలి. షీ డిడ్ంట్ రైట్ ఎగ్జామ్ ప్రాపర్లీ అంటాం. నేను మీ గురించి విన్నాను సార్, ఐ లిజన్డ్ అబౌట్ యూ. నేను వినలేదు సార్, ఐ డిడ్ంట్ లిజన్ అనాలి. లిజన్డ్ అనకూడదు, ఐ డిడ్ంట్ లిజన్ అబౌట్. నేను ఇంకా తినలేదు సార్, జనరల్గా నేను తినలేదు సార్ అన్నాం అనుకోండి, ఐ డిడ్ంట్ ఏట్ అంటారు చాలామంది. ఎందుకంటే పాస్ట్ కదా, గతం కదా, ఐ డిడ్ంట్ ఏట్ అంటారు. రాంగ్. రైట్ ఆన్సర్ ఇస్ ఐ డిడ్ంట్ ఈట్. సో అట్లా మన ఇంగ్లీష్ని చిన్న చిన్న వాక్యాల్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ఇంగ్లీష్ యొక్క సంపద అంటే ఒక నాలెడ్జ్ కొంచెం మంచిగా ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ సుప్రీం, నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. సో అది ఉన్నప్పుడు మనకు తెలుసు అన్నప్పుడు మాట్లాడే మాటకి, నాకు తెలుసు అన్నప్పుడు నేను మాట్లాడే మాటకి, నాకు తెలుసు అన్నప్పుడు నేను మాట్లాడే మాటకి, తెలిసి తెలియక ఉన్నప్పుడు మాట్లాడే మాటకి చాలా డిఫరెన్స్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నోయింగ్ అండ్ స్పీకింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యాబిట్ అంటాను. సో ముందు తెలుసుకొని మాట్లాడడం అనేది స్టార్ట్ చేద్దాము. తద్వారా ఎదుటి వ్యక్తులు మన ఇంగ్లీష్ని చూసి నవ్వే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు రైట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ప్రాక్టీస్ చేసి మాట్లాడుతున్నా, రైట్ వేలో మాట్లాడుతున్నా, రైట్ ట్రాక్లో ఉన్న స్టిల్ కొన్ని కామెంట్స్ వినపడుతుంటాయి. కొంతమంది లైక్ వెటకారం చేస్తుంటారు, ఫన్ చేస్తుంటారు, కొంతమంది కిందలు చేసే ప్రోగ్రామ్ చేస్తుంటారు, కొంతమంది అవమానించడానికి రెడీగా ఉంటారు, కొంతమంది లాగడానికి రెడీగా ఉంటారు. గుర్తుపెట్టుకో, ఈరోజు అవమానం, రేపు అపమానం, ఎల్లుండి సన్మానం. మై డియర్ పీపుల్, సో ఇన్సల్ట్ చేస్తున్నారని, కామెంట్ చేస్తున్నారని డోంట్ స్టాప్ ఫర్ ఎనీబడి. బట్ దానికంటే ముందు ప్రాక్టీస్ చేసి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి, వాయిస్ను మార్చుకొని తర్వాత యూ కెన్ గో టు ద సొసైటీ. యో మహేష్ English Academy. Thank you.